హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ ఎగ్ ఫ్రైని కేవలం 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్ ఫ్రై చపాతీ, వైట్ రైస్ దేని కాంబినేషన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా చాలా బాగా నచ్చేస్తుంది. మార్నింగ్ హడావిడిగా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేవారు ఎటువంటి హడావిడి లేకుండా ఈ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఆలస్యం లేకుండా ఈ సూపర్ టేస్టీ ఎమ్మీ ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 4 గుడ్లని ఉడికించి తీసుకోవాలి. కరెక్ట్గా 4 గుడ్లే తీసుకోవాలని ఏమీ లేదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉడికించి తీసుకోవచ్చు. ఈ విధంగా గుడ్లని ఉడికించి తీసుకున్న తర్వాత వీటిని 2 భాగాలుగా కట్ చేసి మధ్యలో ఉన్న ఎల్లో పార్ట్ని తీసేయాలండి. ఎల్లో పార్ట్ని తీసేయకుండా అలాగే ఉంచినట్లయితే ఎగ్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఎల్లో పార్ట్ చెదిరిపోయి కూరంతా నీసు వాసన వస్తుంది. కాబట్టి ఎల్లో పార్ట్ను తీసి పక్కన పెట్టి ఎగ్ వైట్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఎగ్ వైట్ అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ధనియాలను ఫ్రై చేసుకోవాలి. ధనియాలు 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగినట్టుగా 6-7 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మరొక నిమిషం పాటు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా ఇవి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా మిక్సీ పట్టకూడదు, కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై కోసం కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే ఎగ్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్యలో మూత తీసి కలుపుతూ ఆనియన్ కాస్త మెత్తబడేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఆనియన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఆనియన్ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది. అప్పుడే ఎగ్ ఫ్రై టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఆనియన్స్ మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న ఎగ్ ఎల్లోని కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ ఎల్లో వేసిన తర్వాత కాస్త నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఎగ్ ఎల్లో చిదిరిపోయి కూర అంతా నీసు వాసన వస్తుంది. కాబట్టి నెమ్మదిగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి పౌడర్ని మొత్తం వేసేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేసి మీకు వీడియోస్ ఎలా అనిపించాయి అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.